ప్రేమకు ప్రతిగా నీపై ద్వేషాన్ని చూపిస్తున్నారా? నీవు చేసిన మేలుకు బదులు కీడును అనుభవిస్తున్నావా? చూపిన ప్రేమకు ప్రతిగా నీపై పగపడుతున్నారా? దిగులు పడకు. దేవుణ్ణి ప్రేమించే వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారందరికీ మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగునని ఎరిగి నిరీక్షణ గలవారమై ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడదాం. నీ ప్రేమను పొందిన వారెవరైనా తిరిగి నిన్ను ప్రేమించకపోతే, నీవు చేసిన మేలుకై కృతజ్ఞత కనపరచకపోతే బాధ కలుగుతుంది కదా. గుండె బరువై నీ కళ్ళ నుండి కారే కన్నీళ్లను ఆపలేవు కదా. గాయం మనకైతేనే ఆ బాధ తెలుస్తుంది. దౌర్భాగ్యులుగా దిక్కుమలిన వారమై దిగంబరత్వంతో దారిద్రతలో ఉన్నప్పుడు, ఎవ్వరి ప్రేమను నోచుకోక పాప శాప భారంతో ఒంటరులమై ఏడుస్తున్నప్పుడు, నేనున్నాను భయపడద్దని చెయ్యి పట్టి రక్షకునిగా, పోషకునిగా, విమోచకునిగా మనల్ని చేరదీసి ఆదరించి మనందరి పాపాల కొరకు తండ్రికి విధేయుడైన యేసయ్య ప్రేమను ఏనాడైనా గ్రహించామా? నీవు నేను చేసిన ప్రతి పాపాన్ని బట్టి ఆయన దేహమంతా నాగటి చాళ్ల వల్లే దున్నబడింది. ఆయన నోరు తెరవక మౌనముగా వదకు సిద్ధపడిన గొర్రెపిల్లగా శిక్షకు తలవంచాడు. మన శిక్షను తొలగించి రక్షణ కలిగించాడు. మనం పొందవలసిన అవమానాన్ని, నిందను ఏ పాపమెరుగని ఆయన పొంది మనకు పరలోక ప్రాప్తిని కలిగించాడు. నిస్వార్థమైన ఆయన ప్రేమను పొందిన మనం ఏ రీతిగా ఆయన్ని ప్రేమిస్తున్నాం? ఎటువంటి కృతజ్ఞత కనపరుస్తున్నాం? లేదు, ఆయన ఎంతైతే మనల్ని ప్రేమించాడో అంతగా ద్వేషిస్తున్నాం. ఎంతగా క్షమించాడో అంతగా శిక్షించాం. ఏ మేకులైతే మనకి దిగకూడదనుకున్నాడో అదే మేకులని ఆయన చేతుల్లో, కాళ్ళల్లో దిగుగొట్టాం. మనలను మరణం నుండి తప్పించాలని మన చెంతకు దిగి వచ్చిన మంచి దేవుణ్ణి అదే మరణానికి ఆయన్ని అప్పగించి సిలువ వేసి చంపాం. అయినా మన ఎడల అపారమైన ప్రేమ కలిగిన ఆయన మరణాన్ని తప్పించి పునరుద్ధానపు శక్తిని మనకు అనుగ్రహించాడు. ప్రేమ చూపిన యేసయ్యను ప్రేమించగలిగితే, క్షమించిన యేసయ్యను అర్థం చేసుకోగలిగితే నిత్య జీవ వారసులుగా జీవించగలం. మనలను ప్రేమించి మన కోసం ప్రాణాన్ని పెట్టిన ఆ దేవుణ్ణి పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో ప్రేమించి ఆయన ఆజ్ఞను గైకొందాం. ఆయన చిత్తాన్ని నెరవేరుద్దాం.